నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తేమా. సార్, షర్మిల గారు ప్రెస్ మీట్లో వారి అన్న జగన్ గారు మెగా డిఎస్సి ఎందుకు ప్రకటించలేదు అని చెప్తున్నారు. ఉద్యోగాల గురించి ముందు నుంచి ఉన్నదే ఫైట్ అది. దీని ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుంది అంటారా? ఇంపాక్ట్ అయితే కొంచెం ఉంటుంది. ఎందుకంటే డిఎస్సి అనేది వేయలేదు కాబట్టి నిరుద్యోగుల తరఫున, అంటే ఒక న్యాయం తరఫున ఎవరు మాట్లాడినా దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అయితే ఇక్కడ షర్మిల గారు మాడే దాంట్లో మనకు ఏ మేరకు స్పష్టత, ఏ మేరకు సిన్సియారిటీ ఉందనేది ఒకటే క్వశ్చన్. ఎందుకు క్వశ్చన్ అంటే ఆమె తెలంగాణలో కూడా ఇదే పాయింట్ రైజ్ చేశారు. కేసీఆర్ గారి మీద ఇలా నిరుద్యోగులు మీరు మోసం చేస్తున్నారు, నిరుద్యోగులకి ఏమి ఇవ్వడం లేదు, ఇది అన్యాయం అని అడిగారు. ఓకే, కరెక్టే. ఎందుకంటే ఆమె అలా అడగడంలో న్యాయం ఉంది. అలా అడిగిన దాని ఫలితం కూడా ఎంతో కొంత కేసీఆర్ ఓడిపోవడంలో అది 1%, 2%, 0.5% అనేది నేను చెప్పలేను. కానీ ఎవరైనా ఒక ప్రభుత్వాన్ని ఒక నిజాయితీగా నిలదీస్తే దాంట్లో కొంత వ్యాలిడిటీ ఉంటుంది. షర్మిల గారు నిలదీయడం వెనక మనకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె నిలదీయకూడదని మనం ఏం చెప్పడం లేదు. ఎవరైనా ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఏ పౌరుడైనా, షర్మిల గారే కాదు ఏ పౌరుడైనా సరే ప్రభుత్వంలో ఉన్న లోపాలు కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల గురించి మాట్లాడే హక్కు ఉంది. మాట్లాడడాన్నే ప్రజాస్వామ్యం అంటారు. ఇప్పుడు షర్మిల గారు వచ్చారు, దీక్ష చేశారు, హౌస్ అరెస్టు లాంటిది ఏదో చేస్తారని రాత్రి అక్కడ గాంధీ భవన్లో ఏదో నిద్రపోయారని, ఆంధ్రరత్న భవన్లో వార్తలు కూడా వచ్చాయి. వచ్చిన తర్వాత ఆమె నిరుద్యోగుల తరఫున గట్టిగా వాళ్ళ అన్నగారి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, దాంట్లో న్యాయం ఉంది. కానీ బాబు వస్తే జాబు వస్తుంది అని వాళ్ళు చెప్పారు కదా. బాబు పోతేనే జాబులు వస్తాయి అని చెప్పింది ఎవరు? మీరే కదా. లాస్ట్ ఎన్నికల్లో అన్నగారి తరఫున పోటీ చేస్తూ మీరు వాగ్దానం చేశారు వైసీపీ తరఫున జనానికి? బాబు వెళితే గుడ్ బై, బై బై బాబు అని స్లోగన్ షర్మిల గారు పాపులర్ చేసిందే కదా. బై బై బాబు అన్నారు, బాబు వెళితే జాబులు వస్తాయి అన్నారు. సరే, బాబు వెళ్ళారు, అన్నగారు వచ్చారు, ఓకే. ఆయన వచ్చిన తర్వాత ఒక 1 ఏడాదో 2 ఏళ్ళు మీరు వెయిట్ చేసి, ఏమయ్యా నేను ఆ రోజు ఊరూరు తిరిగి నీకోసం ప్రచారం చేశాను, పాదయాత్ర చేశాను, మరి నేను ఇచ్చిన మాట నేను జనానికి ఆ రోజు నిలదీశాను, బాబుగారు పోతేనే జాబ్ వస్తుంది అని. మరి బాబుగారు పోయారు, అన్నగారు వచ్చారు. మరి ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే, ఏమ్మా ఆ రోజు నువ్వు మా దగ్గరికి వచ్చి నువ్వు జాబులు ఇప్పిస్తాను వైసీపీ గవర్నమెంట్ వస్తే అని వాగ్దానం చేశారు కదా, మరి నేనేం సమాధానం చెప్పాలి అని ఒక 2 ఏళ్ల క్రితము 3 ఏళ్ల క్రితము ఈ పాయింట్ మీద ఆమె నిలదీసి ఉంటే ఆమె నిజాయితీ కానీ, ఆమె సిన్సియారిటీ కానీ, ఆమెకున్న రాజకీయ ఒక విశ్వసనీయత కానీ నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఇప్పుడు ఏమిటంటే మీరు ఎందుకు తెలంగాణకు పోయి అక్కడ వాళ్ళని నిలదీస్తూ వచ్చారు? మీకు సంబంధం లేని ఏరియాలో మీకు సంబంధం, అంటే నేను తెలంగాణ బిడ్డని ఏమైనా అనొచ్చు, కానీ మీకు సంబంధం లేని ఏరియా మీరు ఏమైనా తెలంగాణలో కేసీఆర్ గారి తరఫున ప్రచారం చేశారా? చేయలేదు కదా. మీకు తెలంగాణ ఎన్నికలతో సంబంధమే లేదు కదా. మీరు కేసీఆర్ గారి తరఫున ప్రచారం చేసి, అన్నా కేసీఆర్ అన్నా నీకోసం నేను ప్రచారం చేశాను, నీ ఎన్నికల సభల్లో నేను మాట్లాడినప్పుడు ఇలా ప్రజలకు నేను వాగ్దానాలు చేశాను, కేసీఆర్ గారు మళ్ళీ వస్తే ఇవన్నీ జరుగుతాయని నేను వాగ్దానాలు చేశాను, నువ్వు ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు, కాబట్టి నేను ఈరోజు నిలదీస్తున్నాను అని కనుక ఆమె ధర్నా చేసి ఉంటే అదొక లెక్క కదా. ఆమెకి తెలంగాణ ఎన్నికలకి కేసీఆర్ గారికి ఏమీ సంబంధం లేదు. కానీ ఒక ముఖ్యమంత్రిని, ఉద్యోగాలు ఇవ్వని ముఖ్యమంత్రిని ఒక పౌరురాలిగా నిలదీసే హక్కు ఇక్కడ కూడా ఉంది ఆమెకి. మరి ఇక్కడ ఎందుకు నిలదీయలేదు? 3-4 ఏళ్ల క్రితం నుంచి ఆయన డిఎస్సి ప్రకటిస్తాను అది ఇది అని చెప్పాడు. డిఎస్సి ప్రకటించనే లేదు. మీరు ఎన్ని రోజులు వెయిట్ చేయాలా? ఎన్నికలు వచ్చే వరకు కాదు కదా వెయిట్ చేయాల్సింది. ఎన్నికలు ఇంక 2 నెలలు ఉండగా మీరు నిరుద్యోగుల తరఫున బాణం తీసుకొని ఫైట్ చేస్తున్నారు కదా, అది ఎలా కరెక్ట్ అవుతుంది? స్ట్రాటజీ లాగే అనిపిస్తుంది. మీరు వ్యూహం ప్రకారం అన్నగారిని ఓడించడానికి నిలదీయడానికి వచ్చారే తప్ప మీ వెనక ప్రజల సంక్షేమం ఎక్కడుంది? నిరుద్యోగుల భద్రత కానీ, నిరుద్యోగులకు సంబంధించిన బాధ కానీ, ఆవేదన కానీ మీ మాటల్లో ఎక్కడుందో చెప్పండి. మీకు నిజంగా నిరుద్యోగుల పట్ల బాధ్యత కానీ, ఆ బాధ కానీ, ఆవేదన కానీ ఉంటే ఒక 2 ఏళ్ల క్రితమే తెలంగాణ వైపే పోకుండా, ఒకవేళ తెలంగాణలో పార్టీ పెట్టినా సరే ఆంధ్రప్రదేశ్లో వచ్చి మీరు
ఇలా అమ్మగారైనా సరే ఎవరైనా సరే ప్రజల సంక్షేమాన్ని మరిస్తే ఆయన ఇచ్చిన వాగ్దానాలు మరిస్తే అంటే ఆయన ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి మాట తప్పాడు కాబట్టి నేను చెల్లెలుగా నేను నిలదీస్తున్నాను అని 2 ఏళ్ల క్రితం మీరు నిలదీసి ఉంటే మీ విశ్వసనీయత నెక్స్ట్ లెవెల్లో ఉండేది. కానీ మీరు ఆ పని చేయలేదు. మీరు వ్యక్తిగత తగాదాలతో రాజకీయాలని ముడిపెట్టి నిరుద్యోగాన్ని ముడిపెట్టి మాడుతున్నారు. మీకు అన్నగారితో ఏవో తగాదాలు ఉన్నాయి, మీరు చెప్పినా చెప్పకపోయినా అవి వ్యక్తిగత తగాదాలు, అవి రాజకీయాలకు సంబంధం లేని తగాదాలు, అవి రాజకీయ విభేదాలు కానే కావు. రాజకీయ విభేదాలు అవ్వడమే నిజమైతే మీరు ఈ పని 2-3 ఏళ్ల క్రితమే చేసి ఉండాలి. ఎందుకంటే డిఎస్సి ప్రకటించడానికి ఆయనకి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం తీసుకున్నారని కూడా అనుకుందాం. అంతకుమించి ఏమవసరము? అంతకుమించి అవసరం లేదు కదా. కరోనా ఉంది కదా, ఎవరికైనా కరోనా లేదు. కరోనా తర్వాత కూడా ఒక సంవత్సరం క్రితం అనుకోండి, మీరు ఒక సంవత్సరం క్రితము లేదా ఇక్కడ వచ్చారు కదా, కేసీఆర్ గారు అమలు చేయకపోవడానికి ఆయనకి కరోనా ఉంది కదా. కరోనా అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు కదా, తెలంగాణలో కూడా ఉంది కదా. తెలంగాణలో కూడా కరోనా ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఇవన్నీ అమలు చేయలేకపోయారు. ఆర్థికంగా ఆయనకి శక్తి ఎవరైనా శక్తి లేకుండా పోయారు కదా కరోనాలో. మరి మీరేమి ఆయన్ని వదిలిపెట్టలేదు కదా. ప్రతిదీ మీరు ఇది ఎందుకు చేయలేదు అని విమర్శించారు కదా. మీరు అప్పుడే వచ్చి ఇక్కడే విమర్శించుంటే మీరు మిమ్మల్ని నిరుద్యోగులైనా సరే ఎవరైనా సరే ఈరోజు నమ్మి ఉండేవాళ్ళు. కానీ ఒక పాయింట్, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? మీరు జగన్ గారిని ఓడించడానికి వచ్చారు. మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడానికి రాలేదు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేదా రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల సమస్యలు ఇవన్నీ కూడా మీరు సీరియస్గా తీసుకొని ఉంటే 2 ఏళ్ల క్రితమే వచ్చి ఉండాలి. 2 ఏళ్ల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలోకి వచ్చి మీరు పార్టీ పెడతారా, మీరు వ్యక్తిగా నిలదీస్తారా, ఒక చెల్లిగా నిలదీస్తారా, మీరు ఏమైనా చేసి ఉండొచ్చు. మీకు ఆ రోజు జనం జేజేలు పలుకుండేవాళ్ళు. జనంలోకి వెళ్ళే అవకాశాన్ని ఆమె పోగొట్టారు. పోగొట్టి అన్నతో గొడవలు ఉన్నాయి కాబట్టి ఆమె ఈరోజు మన తరఫున మాడుతుందని ఎవరైనా సందేహించే పరిస్థితి ఆమె తెచ్చుకున్నారు. అదే తెలంగాణలో అది వర్కౌట్ అయింది. నిరుద్యోగుల అసంతృప్తిని పూర్తిగా మొబిలైజ్ చేయగలిగారు కేసీఆర్ ఓడిపోవడానికి అని నమ్మి అదే పాయింట్తో మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడ ఆ పాయింటే పిక్ చేసుకున్నారు అనుకోవచ్చు మనం. అన్నగారిని విమర్శించడానికి నిరుద్యోగులు ఇదంతా ఒక బాణమే, కానీ ఇంకా చాలా రకాలుగా వస్తారు. ఆమె లక్ష్యం వైసీపీని ఓడించడమే కదా, కాంగ్రెస్ గెలవడం కాదు. కాంగ్రెస్ గెలవడం అనేది ఆమె లక్ష్యమే కానీ కాదు. క్లియర్గా ఉంది కదా పిక్చరు. క్లియర్గా ఉన్నప్పుడు ఇక్కడ మీ ఆంతర్యం ఏమిటి, మీ ఉద్దేశం ఏమిటి అనేది పాయింట్. ప్రజా సంక్షేమం అనేదే మీ పాయింట్ అయితే మీరు ఈ పని 2 ఏళ్ల క్రితం చేయాలి. కాబట్టి మీరు ఆ పని చేయలేదు. మీరు 2 నెలలు ఎన్నికలు ఉండగా వస్తున్నారు ప్రజా సంక్షేమం, అది ప్రాబ్లం. ఓకే, నేను చూద్దాం సార్ మళ్ళీ ఇంకేమేమి తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి ఇంకేమి పాయింట్లతో వస్తారు. ప్రెస్ మీట్లు పెడతారు, ధర్నాలు చేస్తారు. ఇక్కడ కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగుల తరఫున ధర్నా చేస్తానని అన్నారు కదా తెలంగాణలో కూడా. ఇక్కడ జరుగుతుంది. ఇంకేం 2 నెలలే కాబట్టి ఎన్నికలు ఇంకా ఉధృతంగా ఉంటాయి. విమర్శలు కానీ, ఆరోపణలు కానీ, ధర్నాలు కానీ, ఏమైనా కానీ. ఓకే సరే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.